మాకు ఏమీ లేక మేము అనేక రకాలుగా బాధపడి అనేక రకాలుగా అవస్థలు పడేవాళ్ళమే. మేము ఈ జగనన్న పరిపాలన వచ్చాక మాకు కొంచెం పెన్షన్ వస్తూ ఉంది. మాకు గూడిచ్చాడు, కూడబెడుతున్నాడు. ఆ బిడ్డ దయ వల్ల మాకు ఇల్లు ఏర్పడి ఎంత మొత్తం తింటున్నాము. మేము ఈ రోజున మాకు ఏ ఆద్రవ లేదు. మేము ఏమి లేని వాళ్ళమి. మేము ఆ బిడ్డ చల్లగా ఉండాలని ఆ దేవుని సర్వదైవాన్ని నేను వేడుకుంటున్నాను. ఆ తండ్రి ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నేను ఆ తండ్రి బాగుండాలని కోరుకుంటున్నాను. నాకు ఈరోజు 90 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఈ రోజున ఏమీ లేని దాన్ని. నేను ఆ తండ్రి దయ వల్ల ఈ గూట్లో చల్లగా ఉంటున్నాను నేను.